ఇక బాయ్ కడుకోన్నా. ఇక బాయ్ ఇక్కడ ఉండే కదా మరి, బాయ్ మొత్తం లెవెల్ చేసిండు. ఇక బాయ్ కడుకోని చూద్దాం ఒకసారి. పని చేయనట్టు బాయ్ మీద భయం అవుతుంది. ఇంక ఈ గోడ తీసేయాలి. ఇక్కడ గోడ ట్రాక్టర్ భయం అందరిని గోడ తీసేస్తే మాకు తవ్వ క్లియర్ అయినట్టు. అంతే తవ్వ అటు వెనక ఇక ఇల్లు కట్టుకుంటున్నాం కాబట్టి నీళ్ళు కావాలి కదా. బావి గుడిపెత్తే ఎట్లా, మాకు బోర్ లేదు. అందుకే నీళ్ళల్లో మోటార్ కొనుకొచ్చిండు. ఇది ఎంత కొత్త మోటార్ ఫిట్ చేస్తుండే, అది ఫిట్ చేసుకుని మళ్ళీ వర్షం పడితే ఆయన నీళ్ళని అనలేకపోతాయి. అందుకే ఇక ఆ కంకులు తీసుకోనా, అందరు ఏరుకున్నాక అయిపోతుంది. ఇక ఇక్కడనైతే ఇక మోటార్ ఫిట్ చేస్తుండు. దీనికి ఎంత 14,000 ఏమో అయింది, 15,000. అందులో రూమ్లో కెంచి తీసిన ఇసుక ఎప్పుడు ఎన్ని రోజులు అవుతుంది. ఇల్లు కూడా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు అవుతుంది. అప్పటి ఇసుక ఎంత అంత అంటే ఇక్కడ నుంచి తవ్వ వాళ్ళని పనులను పెట్టి చేయించుకోలే, కైకిలి కానీ మేమే సొంతంగా చేసుకున్నాం. మేమంటే ఆమె ఒక్కడు వేసిండు. ఏదైనా కానీ కష్టపడితే ఫలితం దక్కుతుంది అన్నదానికి ఏదో చేస్తున్నాం. కానీ ఇంకా ఇల్లు మొదలు పెట్టుకుంటే అయిపోతుందని, తవ్వ క్లియర్ అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారని చేస్తున్నాం. అక్కడ వచ్చి సెంటు మల్లె పూలు, అవి సెంటు మల్లె పువ్వులు అంటారు. ఇంత గిట్లుంది ఇప్పుడు మా ఇల్లు అంగడి. మాకు మోర్లు లేక ఇంకా వాటరు వర్షం పడ్డ నీళ్ళైనా కానీ పోనీకైతే జాగనే లేదు. మోర్లు ఇవ్వన్నట్టు ఇట్లుంది మా ఇల్లు. ఏమన్నా అంత అంగడి సామాను ఇట్లున్న ఇల్లు అట్లా తవ్వ. కుండి అక్కడ ఉన్న కుండీని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. సరే ఇంటి వెనక ఇసుక అంతా జవ్వింది. చెట్టు ఎట్లా ముడిచినాయి చూడండి. ఇక్కడ ముగ్గు పోసినాం. మళ్ళా ముగ్గు పోసుడేనా? ఇట్లా గిల్ల అంటే ఇదంతా క్లియర్ అయితే మనకు వేసుకున్నా వేసుకున్నా పని చేస్తే ఈ చెట్లు కూడా తీసేస్తాం. ఈ అల్లం తీసే ఇంట్లోకి అల్లం తీసుకో, అల్లం ఉన్న నిమ్మ చెట్లు బయట పెట్టమంటున్నా. ఈ చెట్లు కూడా పడేస్తా. మూడు తీయాలిగా. అవి ఉంటే ఏమవుతుంది? నీకేమో ఇబ్బంది అవుతుంది. ఈయన అంటున్నా, అదే ఉంచుకోమన్నాడు ఆయన. ఇప్పుడు ఇక్కడ దాకా రాకపోయే, నేను అద్దు అని అంటే తీసేస్తా, పడగొడతా. పెంచుకున్న చెట్లను అన్నిటిని తీసేసి వర్షం కొడితే ఈ నీళ్ళని అలాగే పోతే ఆయన బాగా నిండుతుంది, గలీజ్ అయిపోతుంది. మంచి వాటర్ అంత గలీజ్ అయిపోతుంది. అందుకని నీకు జల్దీ ఫోన్ చేసింది. ఎందుకంటే ఇప్పుడు మోటార్ రెడీ చేస్తున్నా, మోటార్ వేసేయడమే. మోటార్ వేసేసిన తర్వాత దీన్ని అయితే మరి దాన్ని ఎట్లా తీసుకొద్దాం? దూరం ఉంది. ఇప్పుడు బిల్లా లోపల కూర్చోబెట్టి మారేస్తే ఓకే. ఇప్పుడు మళ్ళీ గ్రైండర్ పెట్టి
మాకు తీసుకొని కట్ చేసి తీసేస్తాను. ఫస్ట్ మోటార్ అలా కూర్చో అన్న. అయితే మీదికేంచి అయితే ఇబ్బంది అన్న. పైప్ పెట్టిస్తాం. వాటర్ పైప్ ఫీట్ ఉంటుంది. దీని నుంచి ఇంకో పైప్ ఉంటుంది. ఇందుకే ఇంకో పైప్లకి ఆ ప్లాస్టిక్ పైప్ వస్తుంది. ఈ పైప్ గిల్లకే అయిపోతుంది బయట. కుండి ఏం కాదు కదా ఈ కుండి. అదే కుండి ఏం కాదు. కరెక్ట్ తీసుకెళ్తుందిగా. మీదనే మొత్తం. ఫస్ట్ బాయ్ అంతే. అది చిన్న గ్రైండర్ కదా. చిన్న